హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అంతతో కలిసి కోరింగా వెళ్ళినాం. మొత్తం 11 మెంబర్స్, 3 ఫ్యామిలీస్, మిగతా వాళ్ళందరూ బ్యాచిలర్స్. అయితే ఈ కోరింగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి 15 కిలోమీటర్లో ఉంటుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం ఐఆర్సిటీలో చెక్ చేస్తే చాలా ఉంటాయి ట్రైన్స్ మనకి హైదరాబాద్ టు కాకినాడ. సో కాకినాడ నుంచి కోరింగా మనం ఈజీగా ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం కోరింగాని ఎక్స్ప్లోర్ చేద్దామా? ఇది కోరింగా యొక్క ఎంటైర్ మ్యాప్. సెకండ్ మ్యాప్ ఎంట్రన్స్ నుంచి బోటింగ్ పాయింట్ చేరుకోవడానికి గల డిఫరెంట్ పాత్స్. ఇక్కడ మనకి కోరింగాలో ఉన్న డిఫరెంట్ యానిమల్స్ని, బర్డ్స్ని ఇక్కడ బొమ్మల రూపంలో మనకు చూపించారు. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ కోరింగా అనేది ట్యూస్డే రోజు హాలిడే ఉంటుంది. ఇక్కడికి ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్ అలౌ చేయరు. ఒకవేళ తీసుకొస్తే ఎంట్రన్స్లో 100 రూపీస్ డిపాజిట్ చేసి తెచ్చుకోవాలి. వెళ్ళేటప్పుడు ఆ వస్తువులు రిటర్న్ ఇచ్చేసి 100 రూపీస్ తీసుకోవాలి. అయితే నాకు 4 వీలర్ వల్ల కొంచెం అప్సెట్ అయ్యాను. నేను ఏం తినలేదు, ఇక తినకపోతే నీరసం వస్తుంది కదా, అందుకని కోకోనట్ వాటర్ తెచ్చుకున్నాను బాటిల్లో. వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను బాటిల్. ఒకవేళ ప్లాస్టిక్ కానీ అలో చేస్తే ఇక్కడ మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు కనిపించేవి మనకి. ఎందుకంటే అవి మొత్తం డిగ్రేడ్ అవ్వవు కదా. సో అది అంతా అన్క్లీన్గా అసలు రాబుద్ది కాదు కొన్ని ప్లేసెస్ చూస్తే మనము. సో ఇక్కడ మాత్రం చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. సో ప్లాస్టిక్ని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడం బెటర్. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్స్ ఎంత ఇంటెన్స్గా డిస్కస్ చేస్తున్నారో బోటింగ్ పాయింట్ చేరుకోవడానికి. బోటింగ్ పాయింట్ చేరుకోవడానికి 4-5 రూట్లు ఉంటాయన్నమాట. సో మా వాళ్ళు లాస్ట్కి ఏం డిసైడ్ అంటే లాంగెస్ట్ వే నుంచి వెళ్ళాలనే డిసైడ్ అయ్యారు. సో మేము లాంగెస్ట్ వే ఎన్నుకున్నాం అనమాట. ఇక మా టూర్లో 2 చిట్టిబుడతలు ఉన్నారు. అసలు చాలా యాక్టివ్. అసలు వీళ్ళని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. అసలు మస్తు ఎంటర్టైన్ చేసారు. వీళ్ళ వల్ల మేము చాలా నవ్వుకున్నాం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చినా కానీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మంచి అట్మాస్ఫియర్లో. ఇక్కడికి రావడానికి సీజన్ వచ్చేసి అక్టోబర్ టు మే. ఇంకోటి వింటర్లో చాలా బర్డ్స్ ఇక్కడికి మైగ్రేట్ అవుతాయంట. మాకైతే ఏ బర్డ్స్ కనిపించలేదు. మేము సెప్టెంబర్లో వచ్చాం కదా, మేబీ వింటర్లో కనిపిస్తాయేమో. ఇంకా నెక్స్ట్ యానిమల్స్ కూడా ఏం కనిపించలేదు, కోతులు తప్ప ఇంకా వేరే యానిమల్స్ కనిపించలేదు. వీళ్ళే ఇక్కడ చిన్న బొమ్మలు పెట్టారు, అవి తప్ప మాకైతే వేరే యానిమల్ కనిపించలేదు. ఇక్కడ ఇంకోటి ప్రత్యేకం ఏంటంటే ఫిషింగ్ క్యాట్ అంట. మామూలుగా పిల్లులు ఎలుకలు తింటాయి కదా, ఇక్కడ పిల్లులు వచ్చేసి చేపలు తింటాయంట. ఇక్కడ చూడండి, ఈ క్యాట్ నోట్లో మనకి ఆ ఫిష్ కనిపిస్తుంది చూడండి.
ఇక్కడ ఆక్వా వరల్డ్ వెల్కమ్ చెప్తుంది మనకు. చిన్న అక్వేరియం ఉంది ఇక్కడ, పిల్లలు చూడడానికి బాగుంటుంది. ఇది వాచ్ టవర్. ఇది ఎక్కితే మనకి మొత్తం ఫారెస్ట్ కనిపిస్తుంది. మొత్తానికి మేమైతే వాచ్ టవర్ ఎక్కేసినాం. ఈ మడాడవులు వచ్చేసి 235 చదరపు కిలోమీటర్లు ఉన్నాయట. అయితే నదులు ఉంటాయి కదా, నదులు సముద్రాన్ని కలిసే ప్లేస్లో మాత్రమే ఆ చిత్తడి నెలల్లో ఈ మడాడవులు పెరుగుతాయంట. సో ఇవి మనకి రేర్గా కనిపిస్తాయి అన్నమాట. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, కాకినాడ ఉంది కదా, కాకినాడ నగరము. ఈ కాకినాడ నగరాన్ని మనకి తుఫాన్లు, నెక్స్ట్ వరదలు, సునామీల నుంచి ఈ మడాడవులే మనకి ఒక పెట్టని గోడవల ఉండి ఈ కాకినాడ నగరాన్ని రక్షిస్తున్నాయి అన్నమాట. భారతదేశంలో అతిపెద్ద మ్యాంగ్రోవ్ అడవులు సుందర్బన్స్లో ఉన్నాయన్నమాట. సుందర్బన్స్ తర్వాత ఈ కోరింగానే రెండవ అతిపెద్ద మ్యాంగ్రోవ్ అడవులున్న ఫారెస్ట్ అనమాట. సో ఈ కోరింగా అనేది ఒక వన్యప్రాణుల అభయారణ్యం. ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వీకెండ్కి స్మాల్ ట్రిప్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ కోరింగా అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి ఏంది పొల్యూషన్ ఉండదు, చాలా ప్లెజెంట్గా ఫ్యామిలీస్తోని పిల్లలతోని మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ బోటింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి వీకెండ్లో సాటర్డే సండే అట్లా ప్లాన్ చేసుకుంటే మీరు ఈ కోరింగా దగ్గర మనకి యానం కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యానం అనేది మనకి పుదుచ్చేరిలో పార్ట్ ఉంటుంది. అది మనకి అఫీషియల్గా పుదుచ్చేరిలో పార్ట్, మన ఆంధ్రప్రదేశ్లో ఉండదు, కానీ మనకి సమీపంలో ఉంటుంది కోరింగాకి. సో యానం కూడా కవర్ చేసుకోవచ్చు ఈ కోరింగతో కలిపి. చిత్తడి నేలలు అంటే బుడద నేలలు. ఇక్కడ క్రాబ్స్ చాలానే ఉన్నాయి, కానీ మనుషుల సౌండ్ రాగానే ఆ హోల్స్లోకి వెళ్ళిపోతున్నాయి.
చిత్తడి నెలల్లో ఫారెస్ట్లు చెక్క బ్రిడ్జ్ పైన అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే థ్రిల్లింగ్గా ఏదో మూవీ షూటింగ్ లాగా అనిపిస్తుంది ఈ లొకేషన్ అంతా. ఫోటోగ్రఫీ వాళ్ళకి బాగుంటుంది ఈ లొకేషన్ మొత్తం, అంటే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. మేము బోటింగ్ పైన చేరుకోవడానికి లాంగెస్ట్ పాత్ని అనుకున్నాం కదా. చెక్క బ్రిడ్జిల మీద నుంచి వెళ్ళేటప్పుడు అసలు మనుషులు ఎవ్వరు లేరు, మొత్తం నిర్మానుష్యంగా ఉంది. అసలు థ్రిల్లింగ్గా ప్లెజెంట్గా ఉంది. అసలు మేము గ్రూప్గా ఉన్నాం కాబట్టి మాకు అంత ఏమనిపించలేదు, కానీ ఒకరిద్దరు వస్తే నాకు తెలిసి భయపడుతుండొచ్చు. మొత్తానికి అలా అలా నడుచుకుంటూ బోటింగ్ పాయింట్ చేరుకున్నాం. ఇక్కడ ఈ బోటింగ్ పాయింట్ దగ్గర హోప్ ఐలాండ్ కూడా ఉంటుందంట. హోప్ ఐలాండ్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. ఈ హోప్ ఐలాండ్లో ఈ తాబేళ్ళ గూళ్ళు మనకు కనిపిస్తాయంట. మేము అడిగితే అప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు లేదన్నారు. సో మేము అక్కడికైతే వెళ్ళలేము. మీకైతే అక్కడ ఒకవేళ పర్మిషన్ అప్పుడు ఉంటే మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, మా బుడతడు కష్టపడి బోట్ డ్రైవ్ చేస్తుంటే మేము మాత్రం ఫొటోస్ వీడియోస్ అని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ బోటింగ్ మొత్తం వచ్చేసి 10-15 మినిట్స్ ఉంటుంది అంతే. లంచ్ మేము ఇక్కడ కోరింగలా చేసేసాం. ఇక్కడ మీల్స్ అయితే ఉండదు, ఓన్లీ ఫాస్ట్ ఫుడ్ సెంటరే ఉంది. ప్రాన్స్ అవైలబుల్ ఉంటాయి. మా వాళ్ళేమో సీ ఫుడ్ అని అంటే, మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ప్రాన్స్ కూడా లేకుండే. లాస్ట్కి వస్తే ఎగ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ తినాల్సి వచ్చింది. మా వాళ్ళు కొంచెం ప్రాన్స్ లేనందుకు అప్సెట్ అయ్యారు. యానంలో దరియాల తిప్ప అనే మడడువులు ఉన్నాయి. అక్కడ కూడా బోటింగ్ ఉంటుంది, కాకపోతే కోరింగ కన్నా చిన్నగా ఉంటుంది. అయితే మేము ఈ కోరింగాకి తణుకు నుంచి వచ్చినాం అనమాట. సో తణుకు నుంచి ఈ కోరింగాకి 2 hours జర్నీ పట్టింది. ఈ జర్నీ మాకు ఎక్కువ టైం తీసుకుంది. సో అందుకని మేము కోరింగా టోటల్ కవర్ చేసాము. ఇక్కడ యానం కవర్ చేద్దామంటే కొంచెం చీకటి అయిపోయింది. ఎదురులంక బ్రిడ్జ్ చూసేసాము, ఇంకా మిగతా చూడడానికి కొంచెం చీకటి అయింది, కవర్ చేయలేకపోయినాం. మీరు కొంచెం ఎర్లీగా వస్తే కోరింగా చూసుకోవచ్చు. యానం కూడా మనకి డే టైంలోనే కవర్ అయిపోతుంది అనమాట.
యానాంలో ఉన్న జీసస్ స్టాచ్యూ ఇది. ఈ స్టాచ్యూ నుంచి ఎదుర్లంక బ్రిడ్జ్ బాగా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ కింద నుంచి గోదావరి నది చాలా వైడ్గా వెళ్తుంది. మనకి ఇక్కడ గోదావరి నది చూస్తూ ఆ బ్రిడ్జ్ను చూస్తూ ఉంటే ఫీలింగ్ ఆసమ్ అసలు. ఇక